హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మమ్మీకి బాగాలేదని నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఆ కర్రీ ఏంటంటే ఆల్ మిక్స్ కర్రీ. దానికి నేను దొండకాయ, క్యారెట్, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఆలు, కొంచెం కరివేపాకు, సో ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో చూడండి అల్లం ముక్క కనపడుతుందో లేదో. సో ఇవన్నీ తీసుకొని చక్కగా ఆలుని, క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకోవాలి వీటన్నిటిని. సో ఆఫ్టర్ కటింగ్ చూడండి చక్కగా అన్నీ ఎంత గ్రీన్ కలర్ఫుల్గా ఉన్నాయో. అండ్ ఇప్పుడైతే ఆ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ లైట్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే ఏంటంటే నాకు లైటర్ కనపడక వెతుకుతున్నాను, లైటర్ ఎక్కడుందని చెప్పేసి. అండ్ ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. సో స్టవ్ అయితే లిట్ చేసుకున్నాను, వెలిగించుకున్నాను. అంటే ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో అండ్ ఇప్పుడు దీంట్లోకి అయితే అంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట ఆయిల్ అనేది. అండ్ ఇప్పుడు దీంట్లోకి అయితే నేనైతే తాలింపు దినుసులు ఉంటారు కదా, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఇక్కడైతే యాడ్ చేయట్లేదు అనమాట. సో ఇవైతే వేసుకోండి. యాక్చువల్లీ ఇవన్నీ మిక్సెస్ ఉంటాయి, వాటితో పాటు కొంచెం పచ్చెనగపప్పు అండ్ మినపగుళ్ళు ఇవి కూడా యాడ్ చేసి ఉంటాయి అనమాట. సో అవన్నీ మిక్సెస్ని నేనైతే ఇట్లా కొన్ని అయితే వేసుకుంటున్నాను. సో ఆవాలు చిట్లాలి, ఆవాలు చిట్లాలి. ఇంకా వెజిటబుల్స్ అయితే అన్నీ కట్ చేయలేదు. ఇప్పుడైతే కొంచెం అంటే యాక్చువల్లీ ఉన్న కరివేపాకులో ఒక 2 to 3 కొన్ని రెబ్బల కరివేపాకు అయితే నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ కొన్ని అయితే తీసుకున్నాను. అవి ఎందుకనేది నేను నీకు లాస్ట్లో చెప్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దొండకాయని ఇంగ్లీష్లో ఏమంటారో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. సో దానికి ఆన్సర్ అయితే నేనైతే వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ దొరుకుతుంది. సో ఇప్పుడు కరివేపాకు వేసేసాను. సో కరివేపాకు వేయగానే కొంచెం అది నూనె చిందుతుంది కదా, కొంచెం దూరం వెళ్ళిపోయి అప్పుడు వచ్చి కలుపుతున్నాను. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్. సో ఫస్ట్ అయితే అల్లం వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి. యాక్చువల్లీ అల్లం అవైలబుల్లో లేని వాళ్ళు, లేకపోతే యాక్చువల్లీ అల్లం అవైలబుల్ అని కాదు కదా, కానీ అల్లం లేని వాళ్ళు, లేకపోతే అల్లం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే, మా ఇంట్లో అందరు తింటారు అల్లంని. అంటే యాక్చువల్లీ చిన్న చిన్న పీసెస్ కదా కనపడవులేండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి, ఇక్కడ నేనైతే కెమెరా వచ్చేసి స్టవ్ పక్కన వచ్చి సెట్ చేసుకున్నాను. సో పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ యాడ్ ఆనియన్, ఉల్లిపాయ ఇన్ దిస్. ఒక 2 minutes తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి తిప్పుకున్నంటే పచ్చిమిర్చి వేగిందా లేదా అని చూసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని, అండ్ ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ నేను కోసేటప్పుడు కొంచెం పెద్ద పెద్దగానే కోసాను, ఎందుకంటే అవి కుక్ అయిపోయాక చాలా చిన్నగా అయిపోతాయి, అంటే చాలా దగ్గరగా వచ్చేస్తాయి కదా ఉల్లిపాయలు. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకున్నాను అనమాట, 2-3 తీసుకున్నాను. అయితే ఉల్లిపాయను ఒకసారి స్టిచ్ చేసి వదిలేసాను అనమాట. అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దాన్ని అట్లా లీవ్ చేశాను, ఏమీ లిడ్తో కూడా దాన్ని క్లోజ్ చేయకుండా దాన్ని అయితే క్లోజ్ చేశాను అనమాట, వదిలేసాను అనమాట. ఇప్పుడు కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఒకసారి స్టిర్ చేసుకుందాం.
యాక్చువల్లీ మధ్యలో నా కెమెరా డిస్టర్బ్ అయింది, అందుకే దాన్ని ఫస్ట్ సర్చ్ చేసిన తర్వాత టర్మరిక్ వేసుకున్నాను అయితే చేస్తున్నాను అనమాట. ఆనియన్ ఆల్మోస్ట్ అంటే ఒక 15% కుక్ అయింది. పచ్చిమిర్చి ఇవన్నీ పర్ఫెక్ట్, అంటే ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. సో అలా కలుపుకుంటున్నాను. కొంచెం సేపు అలా లీవ్ చేశాను. ఒక ఆనియన్ ఎండిపోయింది, అంటే బై మిస్టేక్లో చూసుకోలేదు. అక్కడ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ గ్యాప్లో అయితే చూసుకున్నాను అనమాట. సో వెంటనే, అంటే ఎక్కువ టైం తీసుకోకూడదు, వెంటనే నేను ఒక 3 పీసెస్ చేసి వేసేసాను. త్వరగా స్టిచ్ చేసేసాను కూడా. మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకుంటున్నాను, అంటే మనకి ఆనియన్ వేగిందా లేదా అని చూసుకోవాలి కదా. ఆనియన్స్ చాలా అలా మగ్గుతూ ఉన్నాయి. సో ఇంకా నేనైతే చిన్న పని ఉందని పక్కకు వెళ్ళొచ్చాను. అండ్ ఆనియన్స్ 50% కుక్ అయినంగా ఆలు కట్ చేసుకుంటున్నాను. టైం కూడా కొంచెం సేవ్ అవుతుందని చెప్పి ఆలు క్యారెట్ కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ ఆలు అయితే చాప్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవి వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం మగ్గిన దాకా వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు దొండకాయ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ అన్నీ ఒకసారి తరోగా మిక్స్ చేసుకుంటున్నాను. లిడ్ తోటి అయితే క్లోజ్ చేసుకున్నాను. సో ఇదిగోండి అన్నీ చక్కగా మగ్గిపోయినాయి. లాస్ట్లో టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా, కొంచెం చిల్లీ పౌడరు, అదేంటది ధనియాల పౌడరు, పొడి మసాలా యాడ్ చేసుకొని, సాల్ట్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఆ వాటర్ సరిపోలేదు, అందుకే మళ్ళీ కొంచెం పోస్తున్నాను. అండ్ సాల్ట్ టేస్ట్ చేసాక కొంచెం పట్టిద్ది అనిపించి ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదైతే చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడైతే దీన్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అన్నీ చెక్ చేస్తున్నాను, అన్ని వెజిటబుల్స్ కుక్ అయినాయా లేవా అని. సో అన్నీ అయితే కుక్ అయినాయి, కొంచెం మాడింది అందుకే ఉంచుతున్నాను.
ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం పైన కరివేపాకు అయితే చేసుకున్నాను. అండ్ దొండకాయని ఇంగ్లీష్లో వచ్చేసి జర్కిన్ అంటారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. జర్కిన్ అనే విషయం ఎంతమందికి తెలుసా కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ